పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్ గౌడ్ గారితో ఉన్నాము. ఎలా అనిపిస్తుంది ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఎన్నికవడం? అనిపించేది ఏముంది, పార్టీకి పనిచేయడము, ప్రజలకు పనిచేయడము. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అనేకమైన ముఖ్య పదవులలో బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను ఆయన నియమించుకొని వాళ్ళని పైకి రావడానికి రాజకీయంగా, ఆర్థికంగా వాళ్ళ ఎదుగుదలకు ఏ విధంగా పథకాల ద్వారా ముందుకు తేవాలి, రాజకీయంగా ఎలా తేవాలనో మా నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. అతను చేస్తున్న ప్రయత్నంలో మేము కూడా ఉడత భక్తిగా మాకు ఇచ్చిన పదవులను ఉపయోగించుకొని మేము కూడా ఈ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు కలిసి రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడానికి మేము కృషి చేసి కష్టపడి వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం తీసుకురావడానికి ఓబీసీ మోర్చా పూర్తి స్థాయిలో పనిచేస్తుందని తెలియజేస్తుంది. మీరేమో వచ్చే ఎన్నికల్లో బీజేపీని ప్రభుత్వంలోకి తీసుకురావడానికి కృషి చేస్తా అంటున్నారు. మరొక వైపు ఏమో కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు మాటలతోటి మీపైన ముప్పేట దాడి చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ అంటేనే ఓట్ చోరీ అంటేనే బీజేపీ అని చెప్తున్నారు. మీకు తెలుసో తెలియదు, బీఆర్ఎస్ ఏమో ఇంట్లో వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళకి ఏం చేయాలనో తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ ఇక మళ్ళీ రాదు, అధికారం లేదు, ఏదో పరిస్థితుల్లో అనుకోకుండా వచ్చింది. భవిష్యత్తులో వచ్చే అవకాశం లేదని వాళ్ళందరికీ పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు వచ్చేది బీజేపీ ప్రభుత్వమే కాబట్టి బీజేపీ మీద ఎక్కువ ఆరోపణలు చేస్తే మేమేమైనా బ్రతకగలుగుతామని ఆశతోని, ఆ దింపుడుకల ఆశతో ఊకే బీజేపీ మీద పడుతుంది. కానీ ప్రజలు నిర్ణయించుకున్నారు బీజేపీ, భారతీయ జనతా పార్టీని ఒక్కటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చూడలే, దేశంలో భారతీయ జనతా పార్టీ ఉండేప్పటికీ దేశం సురక్షితంగా ఉంది, ఆర్థికంగా బలపడ్డది. అన్ని విధాలుగా ఎక్కడ కూడా స్కాములు కానీ అవినీతి ఆరోపణలు లేకుండా నడిచే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. కాబట్టి తెలంగాణ కూడా ఆర్థికంగా చితికిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ మాత్రమే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర ప్రజలు అన్ని విధాలుగా బాగుంటారని ప్రజలు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. యూరియా సరఫరాను అడ్డుకుంటున్నట్టుగా మీ బీజేపీ నాయకులు. అరే ఇచ్చేదే కేంద్ర ప్రభుత్వం, అడ్డుకోవడానికి ఎందుకు ఇంత కొరత వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో? మేమే పంపిస్తున్నాము, మేమే ఇవ్వాలనుకుంటున్నాము, మేమే సబ్సిడీ ఇస్తున్నాము, మేమే అడ్డుకుంటున్నాము అంటే అది మూర్ఖులు, వాళ్ళకి ఏం చేయాలనో తెలియదు, ఏం మాట్లాడో తెలియదు. ఇక చివరి ప్రశ్న, నూతనంగా ఎన్నికైన కమిటీలు అలాగే మోర్చాలు వీళ్ళ అదంతా సికింద్రాబాద్ కమిటీలా కనిపిస్తుంది, వెనకాల ఉండి ఒక నాయకుడు చెప్పినట్టు విన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి అట్లా వాళ్ళు మాట్లాడుతూ ఒక అవగాహన లేదు. కిషన్ రెడ్డి గారి గురించి తెలిసిన వాళ్ళు ఎవరు మాట్లాడరు. కిషన్ రెడ్డి గారికి రాష్ట్రంలో ఉన్న అందరూ ఒకటి, నావాడు బయటివాడు అని ఆయనకు గ్రూపులు లేవు. ఆయన గ్రూపులు లేవన్న సంగతి తెలిసే లాస్ట్ టైంలో ఎలక్షన్ల ముందు అందరివాడు కాబట్టి అధ్యక్షుని పెట్టి ముందు పెట్టి ఎలక్షన్ కొట్లాడిపించారు. అది తెలియక ఆరోపణలు చేయాలని వ్యక్తిగత ఏదో మనసులో పెట్టుకొని మాట్లాడుతున్న మాటలు కానీ సికింద్రాబాద్ కమిటీ, హైదరాబాద్ కమిటీ కాదు, ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకున్న కమిటీ ఇది. అంటే మీ పార్టీని కార్యకర్తలను ఎదగనీయకుండా తొక్కేస్తున్నారు అని రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఎవరు తొక్కుడు ఉండదు, మనం ప్రజలలో ఉండాలి, ప్రజలలో సేవ చేయాలి. పార్టీ పదవని అలంకరణ మాత్రమే, ప్రజలను ఉన్నవాడు ఎవ్వడు దొక్కలేరు. ప్రజలే చేతుల మీద లేబట్టుకొని నాయకునిగా తయారు చేస్తారు.